హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే పోస్టల్కి సంబంధించి జీడిఎస్ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం పోస్టులు వచ్చి 44,228 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఇది నోటిఫికేషన్ అయితే 12వ తేదీ జూలైలో అయితే రిలీజ్ అయింది. ఈ జీడిఎస్లో ఏమేమి పోస్టులు అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్స్ ఫ్రెండ్స్. ఇది రిజిస్ట్రేషన్కి వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్లో ఏమేమి కావాలంటే మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అయితే కావాలి. ఇంకా మనకి డాక్యుమెంట్స్ వైజ్ ఏం కావాలంటే ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్ అయితే కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకేమన్నా మనం రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ అండ్ ఎడిట్ అండ్ కరెక్షన్స్ కోసం అయితే మళ్ళీ 3 days టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్పుడైతే మనం కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వచ్చేసరికి 15వ తేదీ జూలై నుంచి 5వ తేదీ ఆగస్టు వరకు అయితే టైం ఉంటుంది. ఇంకా ఎడిట్ కోసం అని చెప్పా కదా 3 days టైం ఉంటుందని. అది ఎప్పటి నుంచి అంటే 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అయితే ఆగస్ట్ నెలలో కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది ఏమనేది ఇక్కడ ఇది ఓన్లీ 10th క్లాస్ మెరిట్ బేస్ మీదనైతే జాబ్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికైతే ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఓన్లీ మెరిట్ బేస్ మీద అయితే జాబ్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకొచ్చేసి ఈ పోస్ట్కి మనం ఇందాక చెప్పాం కదా ఏమేమి పోస్టులు అనేది, ఆ పోస్ట్కి ఎంత శాలరీ ఏమనేది వచ్చేసరికి బీపీఎంకి అయితే 12,000 నుంచి 29,380 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏబిపిఎం అండ్ డాక్ సేవర్స్కి అయితే 10,000 నుంచి 24,470 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 40 సంవత్సరాల వరకు అయితే ఉంటుంది ఏజ్ లిమిట్ అనేసరికి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్కి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years అయితే ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండదు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఉంటారు కదా వాళ్ళకైతే 10 years ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ అయ్యండి ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 13 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇంకోటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ అయ్యండి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకైతే 15 years వరకున ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి 10th క్లాస్ అయితే ఉండాలి. ఇంకా వాటిలో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్లో అయితే కొంచెం మెరిట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఇంకా అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళకైతే వాళ్ళ యొక్క థర్డ్ లాంగ్వేజ్ అయితే ఉండాలనేసి చెప్పారు. జియో అయితే రిలీజ్ చేశారు. ఆ జియో నెంబర్ ప్రకారం వాళ్ళ లాంగ్వేజ్ అయితే ఉండాలని చెప్పారు. ఏదంటే ట్రైబల్ లాంగ్వేజ్ అనుకుంటుంది. ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి కంప్యూటర్ మీద అయితే మనకి నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు. సైకిల్ తొక్కడం అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు. ఇంకా అడిక్యూట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అని చెప్పారు. ఇంకా అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నార్మల్గా రిజర్వేషన్ యాజ్ యూజువల్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అది ఇంకొచ్చేసరికి వాటి యొక్క రిజర్వేషన్స్ ఎలా ఏంటి అనేది మనం అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఇది మొత్తం ఓన్లీ ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా వాటికి వచ్చేసేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ప్రాసెస్, ఇంకా పేమెంట్ చేయాలి, వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా సెలెక్ట్ అయిన తర్వాత వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే మనము ఇవ్వాలి, ఆ రోజు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా ఎవరికైనా గ్రేడ్ పాయింట్స్ అయితే ఉంటాయో వాళ్ళు వచ్చేసి వచ్చిన గ్రేడ్ పాయింట్స్ను ఇంటూ 9.5 చేసి మనం మార్క్స్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలా అని చెప్పడం జరిగింది ఇక్కడ. ఇంకొచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఏంటంటే సెలక్షన్ అయితే మనకి ఎస్ఎంఎస్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా అయితే చెప్పడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో ఆ రోజు మనకు సెలెక్ట్ అయితే మనకి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలంటే మన 10th క్లాస్ క్వాలిఫికేషన్ మార్క్ షీట్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఇంకా ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ అలాంటివి ఉండాలని చెప్తున్నారు. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ వాళ్ళకు ఎస్సీ వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకైతే సర్టిఫికేట్ ఉండాలని చెప్తున్నారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద అప్లై చేసింటే అది కూడా సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్తున్నారు.
ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి కూడా సర్టిఫికేట్స్ ఉండాలని చెప్తున్నారు. మనకు డేట్ ఆఫ్ బర్త్ మీద ఏదైనా ప్రూఫ్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్తున్నారు ఏదన్నా ఉంటే ఇష్యూ మీద. సో ఇది ఫ్రెండ్స్. ఇంకొచ్చేసరికి ఇది ఓన్లీ నోటిఫికేషన్లో అయితే ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి మాత్రమే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకొచ్చేసరికి రిజిస్ట్రేషన్ ఎట్లా ఏముంటుంది అంటే మొత్తం ఆన్లైన్ మెథడ్ అని చెప్పారు కదా. రిజిస్ట్రేషన్ యొక్క వెబ్సైట్ ఇది ఉంది. ఇదైతే రిజిస్ట్రేషన్ యొక్క వెబ్సైట్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి ఫ్రెండ్స్. సో మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏమేమి కావాలంటే మనకు మొబైల్ నెంబర్ కావాలి, ఈమెయిల్ ఐడి కావాలి, మన దగ్గర ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు అయితే కావాలని చెప్తున్నారు. ఇంకా 10th క్లాస్లో ఏ ఇయర్ పాస్ అవుట్ అయ్యాము ఏమి అనేది అయితే అడుగుతున్నారు. ఇంకా స్కానర్డ్ ఫోటోగ్రఫీ అడుగుతున్నారు, సిగ్నేచర్ అడుగుతున్నారు. స్కానర్డ్ ఫోటో అయితే 50 KB లోపు అయితే ఉండాలి, సిగ్నేచర్ అయితే 20 KB లోపు అయితే ఉండాలి. పేమెంట్ ఫీజు వచ్చేసరికి 100 రూపాయలు ఉంటుంది ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి. ఆల్ ఫీమేల్స్ అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ట్రాన్స్ ఉమెన్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే ఉండదు ఫ్రెండ్స్, అదే చెప్పారు. అప్లోడ్ డాక్యుమెంట్స్కి వచ్చేసరికి ఇందాక చెప్పారు కదా ఫోటో అండ్ సిగ్నేచర్ అని చెప్పే కదా. ఫోటో అయితే 50 KB లోపు ఉండాలి, సిగ్నేచర్ అయితే 20 KBలో అయితే లోపు అయితే ఉండాలి. ఇది ఈ వీడియోలో ఫ్రెండ్స్. సో ఇంకా వచ్చేసి మనకు తెలిసిన ఏదన్నా జీడిఎస్లో మనకు లోకల్ లాంగ్వేజెస్ అయితే ఉండాలి. ఏ స్టేట్ వాళ్ళకి ఏదే లాంగ్వేజ్ అనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటి బట్టి మనం చూసుకోవాలి. మొత్తం పోస్టులు అయితే చెప్పాను ఇందాక 44,228 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఇది ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఓన్లీ మెరిట్ బేస్ మీదనైతే జాబ్ ఇస్తారు. సో ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఫీమేల్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు. ఓన్లీ ఓబీసీ ఓసీ క్యాండిడేట్స్కి అయితే 100 రూపీస్ పేమెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.